తెలంగాణ బ్యాక్గ్రౌండ్ కొద్దిగా ఆలోచన చేసుకోవాలి అధ్యక్ష. పెద్దల కోదనం సార్ కూడా రాజేశ్వరరావు గారి పేరు తీసినారు అధ్యక్ష. ఇందాక సిద్దిపేట విషయం చెప్తూ మాకు ప్రొఫెసర్ జయశంకర్ గారు ఎప్పుడూ ఒక మాట చెప్పేది అధ్యక్ష. 1956లో ఎప్పుడైతే తెలంగాణను తీసుకెళ్లి ఆంధ్రాలో కలిపే ముందు కలుపుతామనే నిర్ణయం ఢిల్లీలో అయిపోయిన తర్వాత బూరుగుల రామకృష్ణారావు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండి వారు హడావుడిగా ఢిల్లీ నుండి హైదరాబాద్కి వచ్చి అరే మొత్తం తెలంగాణను ఆంధ్రాలో కలిపేస్తున్నారు, మనకి ఇక డిగ్రీ కాలేజీలు రావు, అర్జెంటుగా 5 డిగ్రీ కాలేజీలు పెట్టాలి, ఏం చేద్దామని హడావుడి పడి కొంతమంది పెద్ద మనుషుల్ని మాట్లాడితే దాని పర్యవసానంగా వచ్చినటువంటి మన తెలంగాణలో 5 డిగ్రీ కాలేజీలు అధ్యక్ష. సిద్దిపేట డిగ్రీ కాలేజు, కరీంనగర్ డిగ్రీ కాలేజు, ఇంకా పెద్దలందరూ తెలిసి ఉంటుంది అధ్యక్ష. అందులోనే వరంగల్, అందులో భాగంగానే ఇప్పుడు వీరు చెప్పినట్టుగా ఎగ్జాక్ట్లీ రాజేశ్వరరావు గారి లాంటి పెద్దలు పూనుకొని అక్కడ ఉండేటటువంటి పెద్ద రైతుల్ని, వ్యాపారవేత్తల్ని అందరినీ ఇక ఆంధ్రాలో కలిసిపోతే మనకి ఈ మాత్రం కూడా కాలేజీలు రావు, ఖచ్చితంగా మనం డబ్బు కట్టి కాలేజీ తెచ్చుకోవాలని ఆనాడు పైసా వసూలు చేసి కడితే వచ్చినటువంటి ఇది అధ్యక్ష. సరే, దానికన్నా కొంచెం ముందు పోయి ఆలోచన చేసుకుంటే అధ్యక్ష, నిజాం కాలంలో మన భారతదేశానికి స్వతంత్రం వచ్చేటప్పటికి తెలంగాణ ప్రాంతంలో ఉండేటటువంటి లిటరసీ రేట్ అధ్యక్ష, అక్షరాస్యత కేవలం 4% అధ్యక్ష. సో ఈ కాంటెక్స్ట్ అంతా కూడా ఇగ్నోర్ చేసి మనం ఏ రకంగా రాష్ట్రానికి వచ్చినాం, ఎట్లా మన రాష్ట్రం ముందట పడ్డదన్న విషయాన్ని కంప్లీట్గా పక్కకు పెట్టేసి మనం ఏదో మ్యాజిక్ జరగలేదు, తెలంగాణ రాష్ట్రం రాగానే విధ్వంసం అయిపోయింది, నాశనం అయిపోయింది అని మాట్లాడడం చాలా దారుణం అధ్యక్ష. ఎందుకంటే 2014 నాటికి అంతకు ముందు జరిగినటువంటి పరిస్థితి ఏంది, మనకు విద్యలో అలొకేషన్లో తెలంగాణకు వచ్చినటువంటి స్కూళ్ళు కాలేజీలు ఎన్ని, వాటి దగ్గర నుంచి మనం ఎక్కడి దాకా వచ్చినాం అనేటటువంటి కొలమానం తీసుకోవాలి అధ్యక్ష. ఫస్ట్ 10 years అనేటటువంటిది ఫౌండేషన్ అధ్యక్ష. ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇలా వేసినామని చెప్పి నేను చాలా బలంగా చెప్పగలుగుతాను అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధ్యక్ష గౌరవనీయులు కేసీఆర్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నారు అధ్యక్ష. ముందుగా చిన్న పిల్లల దగ్గర నుంచి చూసుకుంటే అధ్యక్ష అంగన్వాడీ కేంద్రాలను స్ట్రెంథెన్ చేయడం, సెకండ్ టర్మ్కి వచ్చేటప్పటికి అంగన్వాడీ సెంటర్స్ని ప్రైమరీతో కలపాలని చెప్పి కూడా వారు ఆలోచన చేసినారు అధ్యక్ష. ఇందాక పెద్దలు అన్న చెప్పినట్టు ఒక 5,000 స్కూళ్ళని షిఫ్ట్ చేసినాం, కానీ ఆ ఇంటిగ్రేషన్ అన్నది కంప్లీట్ కాలేదు అధ్యక్ష. ఇట్ ఈస్ ఆల్వేస్ ఏ ప్రాసెస్, తప్పకుండా జరుగుతుంది, జరగాలని కూడా నేను బలంగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. అట్లానే పెద్దలు కోదండరామ్ గారు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా అధ్యక్ష ఎన్నికల సందర్భంలో కూడా పదే కేసీఆర్ గారి ప్రభుత్వం గురించి చెప్పింది మళ్ళీ ఇప్పుడు కూడా రిపీట్ చేస్తున్నది ఏంటంటే అధ్యక్ష, కేసీఆర్ గారి హయాంలో స్కూళ్ళు మూతపడిపోయినాయని చెప్పినారు అధ్యక్ష. ఎంత దారుణం అంటే పదే చెప్పిందే చెప్పి విధ్వంసం అని ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసినారు అధ్యక్ష. సో నేను మీ ద్వారా ప్రభుత్వ పెద్దలకు ఈ యొక్క కాగితం పంపిస్తా అధ్యక్ష. ఇది నిన్ననే పార్లమెంట్లో February 3వ తారీఖు ఈ సంవత్సరంలో పార్లమెంట్లో ఇచ్చినటువంటి రిప్లై అధ్యక్ష. సో వీళ్ళు దేశవ్యాప్తంగా 2014 నుంచి ఇప్పటి వరకు ఎన్ని స్కూళ్ళు ఉన్నాయండి ప్రతి రాష్ట్రానికి సంబంధించి ఇచ్చినటువంటి పట్టిక అధ్యక్ష. దీంట్లో ప్రభుత్వ పాఠశాలల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటప్పటికి 29,268 ప్రభుత్వ పాఠశాలలు ఉండే అధ్యక్ష. 29,268 ఇవాళ అంటే 2023-24 వరకు వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో అధ్యక్ష 30,022 పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష ప్రభుత్వాన్ని. అంటే కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చేటప్పటికి 29,268 ఉంటే మేము అధికారం దిగిపోయేటప్పటికి 30,022 ఉన్నాయి అధ్యక్ష. ఎక్కడ క్లోజ్ చేసినాం అధ్యక్ష మేము పాఠశాలలు? ఇది ప్రభుత్వ పాఠశాలల్లో చాలా ఎఫర్ట్ పెట్టి వాటిని డెవలప్ చేసినాం అధ్యక్ష. వాటిని సప్లిమెంట్ చేస్తూ ఒక పక్క గురుకులాలు పెట్టి వాటిని కూడా డెవలప్ చేసినాం అధ్యక్ష. ఇంకొకటి ఇదే ఆన్సర్లో ఉంటుంది అధ్యక్ష వెనకాల, ప్రైవేట్ పాఠశాలలు మరి వేరే రాష్ట్రాలలో ఎన్ని ఉన్నాయి, ఎంత పెరిగాయి అని అంటే, ప్రైవేట్ పాఠశాలల అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి మన తెలంగాణలో 15,069 ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా 2023-24 కాడికి వచ్చేసరికి ఆ ప్రైవేట్ పాఠశాలల సంఖ్య తగ్గి 12,126 వచ్చినాయి అధ్యక్ష. అంటే మేము ప్రైవేటు పాఠశాల వాళ్లకు పదే చెప్పేది అధ్యక్ష, ఉద్యమ సందర్భంగా చెప్పేది, మీరు ఎంత బాగుంటే మీతో అంత పోటీగా మేము ప్రభుత్వ పాఠశాలలు నడుపుతామని చెప్పినాం అధ్యక్ష. వాళ్ళని మేము ఎక్కడ డిస్కరేజ్ చేయలే, కానీ మీకు పోటీపడి మేము నడుపుతాము, మీ ఎన్రోల్మెంట్ తగ్గిస్తామని చెప్పినాం అధ్యక్ష. చెప్పినట్టుగానే ప్రైవేట్ పాఠశాలలు 3,000 పైగా తగ్గినాయి అధ్యక్ష, ప్రభుత్వ పాఠశాలలు 1,000. కాబట్టి ఈ అంశాలను దయచేసి మేము విధ్వంసం చేసినాం విద్యను అనే ముందు ప్రభుత్వ పెద్దలు దయచేసి గుర్తించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు ఉన్నత విద్యలో అధ్యక్ష గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అని ఉంటుంది అధ్యక్ష. దాంట్లో 35%తోని తెలంగాణ జాతీయ స్థాయిలో ముందుగా ఉంది అధ్యక్ష.
ఎందుకంటే నేషనల్ యావరేజ్ ఈజ్ ఓన్లీ 27.1% హై స్కూల్ ఎడ్యుకేషన్లో అధ్యక్ష. అట్లానే టీచర్ స్టూడెంట్ రేషియోలో కూడా మనం కంట్రీలో బెస్ట్గా ఉన్నాం అధ్యక్ష. అట్లానే మైనారిటీ బాలికల ఎన్రోల్మెంట్ రేషియోలో కూడా దేశంలో మనం నంబర్ 1గా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా దయచేసి తమరి ద్వారా నేను ప్రజలకు చెప్తా ఉన్నాను అధ్యక్ష. గవర్నెన్స్ అనేది కొన్ని రంగాలలో అన్న రాజకీయాలకు అతీతంగా ఒక కంటిన్యూస్ ప్రాసెస్గా కొనసాగాలి అధ్యక్ష. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయినప్పుడు 3,000 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉండే అధ్యక్ష. ఏమన్నా అన్నామా అధ్యక్ష? దాని గురించి రాజకీయం చేసినామా? ఏమన్నాం? పిల్లలు చదువుకోవాలి, పే చేసుకుంటూ పోయినాం. ఆ తర్వాత ఆ 3,000 కోట్లు కాకుండా మేము అధికారంలో ఉన్నన్ని రోజుల్లో 24,000 కోట్ల రూపాయలను ఫీ రియంబర్స్మెంట్ల రూపంలో మేము చెల్లించడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా స్కాలర్షిప్లు రెట్టింపు చేయడం జరిగింది అధ్యక్ష. అట్లానే దేశంలో ఎక్కడా లేని విధంగా పేద విద్యార్థులకు విదేశీ విద్యకు కూడా 20 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు వరకు చూసుకుంటే 8,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. అది మల్లన్న గారు మాట్లాడుకుంటూ చెప్పినారు, ప్రొఫెసర్ కోదండం సార్ మాట్లాడుకుంటూ కూడా చెప్పినారు. మరి ఆ బకాయిలు ఉన్నాయంటే మీరు బకాయి పెట్టిపోయినంటారు. మీరు బకాయి పెట్టినా మేము బకాయి పెట్టినాం ఉంటుందా? పిల్లలకు డబ్బులు అందినాయా లేదా, పిల్లలు చదువుతున్నారా లేదా అన్నది ఉంటుంది. మీకు దీక్ష దక్షత ఉంటే మీరు సాధించుకోవాలి. ఇదే క్వశ్చన్ బట్టి విక్రమార్క గారిని ఎన్నికల ప్రచార సందర్భంగా కూడా మీడియా వాళ్ళు అడిగితే ఆయన అన్నది ఏంటంటే, మా కాంగ్రెస్ పార్టీ మాకు అపారమైన అనుభవం ఉంది, మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పారు అధ్యక్ష. మరి ఇవాళ ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు? ఇవాళ ఎందుకు 8,000 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టిరు? 1,53,000 కోట్లు తీసుకొస్తారు, పెద్ద పెద్ద కాంట్రాక్టర్లకు 30,000 కోట్లు కడతారు, పిల్లలకు కట్టడానికి మీకు మనసు ఎందుకు వస్తలేదని నేను సూటిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష మనం చూసుకున్నట్టయితే అధ్యక్ష, ఇప్పుడు ఫీ రెగ్యులేషన్ గురించి అందరం కూడా చర్చిస్తూ ఉన్నాం అధ్యక్ష. ప్రైవేట్ కాలేజ్లు ఏంది, వాటి ఫీ రెగ్యులేషన్ ఏంది, స్కూల్స్ ఏందని మాట్లాడుతూ ఉన్నాం అధ్యక్ష. దాని విషయంలో ఒక మాట చెప్పాలి అధ్యక్ష. తెలంగాణలో ట్రెడిషనల్గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నిరుద్యోగ యువకులు ఒక 5 మంది 10 మంది ఒక దగ్గరకు వచ్చి స్కూళ్ళు పెట్టుకున్నారు అధ్యక్ష. ఏదో సింగిల్గా వచ్చి పెట్టుకొని దాన్ని కార్పొరేటైజ్ చేసి పెద్ద పెద్ద పెంచుకున్న స్కూళ్ళు తక్కువ ఉంటాయి అధ్యక్ష తెలంగాణలో. అవి కూడా నారాయణ చైతన్య ఇట్లాంటి కొన్ని ఉంటాయి తప్పితే మిగతా అన్ని కూడా పాపం 5 మంది 10 మంది వాళ్ళు వచ్చి పెట్టుకునే ఉంటాయి అధ్యక్ష. బడ్జెట్ స్కూల్స్ ఉంటాయి చాలా. ఆ బడ్జెట్ స్కూల్స్ని మనం తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చెప్పినాం. మీరు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిరు 10 మందికి, అట్లానే తెలంగాణ పిల్లలకు తక్కువ రేట్లో చదువులు చెప్పినని చెప్పడం జరిగింది అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా బడ్జెట్ స్కూల్ని ప్రోత్సహిస్తూనే వచ్చినాం తప్పితే ఎక్కడ వాళ్ళని మూసేయాలని మేము చూడలేదు అధ్యక్ష. ఇప్పుడు ఈ విద్యా కమిషన్ అనేటటువంటిది కొత్తగా ఈ ప్రభుత్వం వేసింది అధ్యక్ష. వాళ్ళ వెబ్సైట్లో ఒక డ్రాఫ్ట్ బిల్లు ఉంది అధ్యక్ష. ఆ డ్రాఫ్ట్ బిల్లు చూసి మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే పదే ప్రభుత్వ పెద్దలు కూడా మరి డ్రాఫ్ట్ బిల్లు ఉంది, రావాల్సిందే, బిల్లు రావాలని చెప్పి చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఈ డ్రాఫ్ట్ బిల్లు చూస్తే ఎట్లా ఉందంటే అధ్యక్ష, వీళ్ళు పెట్టినటువంటి కండిషన్స్తో ఏ ఒక్క ప్రైవేట్ స్కూల్ కూడా ఈ రాష్ట్రంలో మనుగడ ఉండలేదు అధ్యక్ష. ఎందుకంటే వీళ్ళు పెట్టిన ప్రతి ఒక్కటి కూడా పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకు సపోర్ట్ చేసేటట్టు ఉంది తప్పితే ఇంకో రకంగా లేదు అధ్యక్ష. అంటే నా రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఒక చిన్న మండల కేంద్రంలో 2 గదుల్లో ఎవరన్నా ఒక ప్రైవేట్ వ్యక్తి స్కూల్ నడుపుతా ఉంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అంతే ఫీ పే చేసి పోతారు అధ్యక్ష. దానికి వాళ్ళ కెపాసిటీ అంతే ఉంటుంది. ఆ క్యాచ్మెంట్ ఏరియాకి ఆయన స్కూల్ పిల్లల్ని తీసుకెళ్ళిపోతాడు అధ్యక్ష. ఇంకొక దగ్గర పెద్ద స్కూల్ ఎవరైనా పెడితే ఆయన పెద్ద బస్సులు పెట్టి తీసుకెళ్ళగలిగితే ఆయన కొంచెం ఎక్కువ ఫీజు వసూలు చేసుకుంటాడు అధ్యక్ష. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ పై స్థాయి డిగ్రీ, పీజీ, MBA, MCA వీటన్నిటికీ కూడా ఒక ఫీజు పద్ధతిని తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష. ఏ స్థాయిలో ఉండేటటువంటి కాలేజీలకు ఆ స్థాయిలో ఫీజులు వసూలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. ఆడిట్ రిపోర్ట్ అనేటటువంటిది ఇది 1994లో వచ్చిన చట్టమే, మేము తెచ్చిన చట్టం కాదు. సెప్టెంబర్ 30 లోపల ఈ కాలేజీలన్నీ ఆడిట్ రిపోర్ట్ ఇస్తే డిసెంబర్ 31 లోపల జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో నడిచేటటువంటి ఫీ రెగ్యులేటరీ కమిటీస్ అని ఉంటాయి అధ్యక్ష. వాళ్ళకు ఏ కాలేజ్ ఎంత ఫీజు తీసుకోవాలి అనేటటువంటిది ఇస్తారు అధ్యక్ష. ఇప్పుడు దీంట్లో జరుగుతున్నది ఏంది అని అంటే, వచ్చేటటువంటి పేరెంట్స్ నుంచి వచ్చే కంప్లైంట్ ఏంటంటే, ట్యూషన్ ఫీ అనేటటువంటిది ప్రభుత్వం చెప్తున్నది, స్పెసిఫై చేస్తున్నది, కానీ అదనంగా ఫీజు అన్ని రకాలుగా తీసుకుంటున్నారని చెప్తున్నారు అధ్యక్ష. అంటే అది డొనేషన్ కావచ్చు, స్కూళ్ళు కావచ్చు, మన బుక్స్ కావచ్చు, బస్సు కావచ్చు, లంచ్ కావచ్చు, వీటి కోసం పైసలు ఎక్కువ. వాటిని ఎట్లా రెగ్యులేట్ చేయాలని ఆలోచించాలి కానీ మొత్తానికే ప్రైవేట్ విద్యా సంస్థల గొంతు నొక్కేద్దామంటే అధ్యక్ష, ఇవాళ 36 లక్షల మంది పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళలో ఈ తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్నారు. కెన్ ద గవర్నమెంట్ రియల్లీ అఫోర్డ్ టు షేర్ దట్ బర్డెన్ అధ్యక్ష? ఆర్ వి రెడీ? ఇప్పటి వరకు అయితే మనం సిద్ధంగా లేము.
లేనటువంటి సందర్భంలో నీకు ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళని చంపేస్తే విద్యను ఎడికెళ్ళి అందిస్తాం అధ్యక్ష? మన మీద బాధ్యత ఉండాలి కదా. నేనేమి ప్రైవేట్ స్కూల్ బాగుండాలి మొత్తం వాళ్ళు దోపిడీ చేయాలన్నట్లేదు అధ్యక్ష. దోస్త్ అనేటటువంటి సిస్టమ్ తీసుకొచ్చి కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేసినారు అధ్యక్ష. దాన్ని స్టడీ చేయండి. ఆ దోస్త్ సిస్టమ్ తీసుకొస్తే గ్రామాలలో ఉండేటటువంటి డిగ్రీ కాలేజీలు ఒప్పుకొని చేరినారు అధ్యక్ష, రూరల్ ఏరియా. కానీ హైదరాబాద్లో ఉండే పెద్ద పెద్ద డిగ్రీ కాలేజెస్ అందరూ మాత్రం కోర్టుకు పోయి వచ్చారు అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళు ఇంకొక బిల్లు తెస్తా ఉన్నారు అధ్యక్ష, ఫీజు రెగ్యులేషన్ అని. మరి ఈ ఫీజు రెగ్యులేషన్ మీద కోర్టుకు పోరని రూల్ ఏముంది అధ్యక్ష? దీని మీద కూడా అదే జరుగుతుంది కదా. పోయినసారి ఎక్స్పీరియన్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? మరి దోస్తులో రానటువంటి వాళ్ళను మిగతా డిగ్రీ కాలేజీలు అంటే ఆ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా వాళ్ళను కోర్టు కాలేజెస్ అని రెఫర్ చేస్తుంది అధ్యక్ష. అంటే కోర్టుకు పోయి ఎగ్జామ్షన్ తెచ్చుకున్న కాలేజీలు. మరి ఆ కాలేజీలను కూర్చోబెట్టి మాట్లాడినరా? వాళ్ళని స్ట్రీమ్ లైన్ చేసినరా? డిగ్రీలో ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాము, దాని ఏమైంది? ఫస్ట్ అది గవర్నమెంట్ చెప్పాలి, దానికి సంబంధించి ఆన్సర్ ఇవ్వాలి అధ్యక్ష. ఇంటర్మీడియట్లో అధ్యక్ష జూనియర్ అంటే గవర్నమెంట్ ఈ 60 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి అన్ని ప్రభుత్వాల అధ్యక్ష ప్రభుత్వ జూనియర్ కాలేజ్లో కూడా స్టూడెంట్ నుంచి ఫీజు వసూలు చేసేది అధ్యక్ష. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వ జూనియర్ కాలేజెస్లో కంప్లీట్గా ఫీజు మాఫ్ చేసిండ్రు అధ్యక్ష. అంటే ఒక అబ్బాయి అమ్మాయి 10వ తరగతి పాస్ అయితే డైరెక్ట్ పోయి ఫీజు లేకుండా ఎన్రోల్ కావచ్చు అధ్యక్ష. అట్లా చేస్తే ఇమీడియట్ రిజల్ట్ అధ్యక్ష 1,00,000 మంది ఎక్కువ ఎన్రోల్మెంట్ ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో వచ్చింది అధ్యక్ష. ఈ అన్ని అంశాలను పక్కకు పెట్టేసి మీరు మొత్తం విద్యను విధ్వంసం చేసిండ్రు, నాశనం చేసిండ్రు అని మాట్లాడేటటువంటి మాటల్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అధ్యక్ష.